సో వేములవాడలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కకుండా ఎన్నో వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన యువ నాయకుడు బుర్ర రవితేజ గౌడ్ ఈరోజు నా గెస్టు. అరే బుర్రా రవితేజ గౌడ్ చాలా టాలెంటెడ్, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. అసలు ఐఏఎస్ కావాలనుకున్నా కానీ ఆయన కాగలుగుతాడు, అంత టాలెంట్ ఉంది. చాలా మంది మాట్లాడుకోండి ఈ విషయం నేను. సో ఎందుకు అసలు రాజకీయాల వైపు ఇంత కంజెస్టెడ్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అబ్దుల్ కలాం చెప్పిండు, ఆయన చెప్పినటువంటి మాటను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలలోకి వచ్చిన అంటున్నారు. మరి నిజంగా రాజకీయాలలో మీరు అనుకున్నది సాధించగలుగుతారా? వచ్చే 20 సంవత్సరాలు వేములవాడ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడతా అని చెప్పిన గెలిచే ఎమ్మెల్యే ఎవడైనా మా నెత్తి మీదకి కూర్చుంటా అని చెప్పి 2018 ఎన్నికల్లో నేను మాటిచ్చిన ఆ మాట నిలబెట్టుకున్నట్టే. రమేష్ బాబు ఇక్కడ లేకపోతే నెత్తి మీద కూర్చున్నంత పని చేసినా లేదా అనేది మీరే చెప్పాలి. అంటే అక్కడికి పోక ముందుకు ఒకటి అడగాలి మీరు ఇప్పుడు హ్యాపీయా చెన్నమనేని రమేష్ బాబుని ఇక్కడ రాకుండా చేసి పెట్టారు కదా? బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసుల ద్వారానో వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ద్వారానో గట్టిగా ఒత్తే ప్రయత్నం చేస్తారు. మరి అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయలేదా బుర్ర రవితేజ గౌడ్ మీద? మనం ఎన్నికల్లో ఉన్నప్పుడు ప్రారంభంలో ఎన్నికల నామినేషన్ చేసే రోజే విత్డ్రా చేసుకోమని చెప్పి 5 లక్షలు ఆఫర్ చేశారు. చెన్నమనేని రమేష్ బాబు ఇచ్చినటువంటి ఆర్డర్ అది. ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అయినాడు, ఖచ్చితంగా నోటెడ్ చేసుకొని పెట్టుకున్నా నేను. ఆ వ్యక్తి సో తర్వాత చెన్నమనేని రమేష్ బాబు మీద కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు జనాల నుంచి మరి నిజంగా మీరు అనుకున్నట్టుగా యువకుల నుంచి మద్దతు లభించిందా? అది నేను ఖచ్చితంగా చెప్పాలి. దాదాపు మా గ్రామంలో ఒక 20 మంది యువకులు స్వచ్ఛందంగా నాగం కుమార్ అని చందుర్తిలో జడ్పీటీసీ ఉన్నాడు. అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక జడ్పీటీసీ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి. ఇప్పటి వరకు ఆయనకు పదవి దక్కలే. సో చాలామంది పదవి దక్కని కార్యకర్తలు సుముఖంగా లేరు ఆది శ్రీనివాస్ మీద అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. కార్యకర్తలు, కష్టపడ్డ కార్యకర్తలు కొంత ఆందోళనలో ఉన్నమాట వాస్తవమే. కానీ అక్కడున్న చెన్నమనేని రమేష్ బాబు టైం మీద వచ్చి హడావిడి చేసి గెలిచిపోయే టైపు. కానీ ఈసారి ఆయన పోవడానికి ఆది శ్రీనివాస్ గెలుపుకి రెండింటికి మీరే ప్రధాన కారకులు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో మీరు ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు రాజకీయంగా? ఆది శ్రీనివాస్ గారు సహకరిస్తే ఖచ్చితంగా కేవలం కొండ్రాపేటలో మాత్రమే కాదు, వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ అవకాశం లభించినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఆది శ్రీనివాస్ మీకు సపోర్ట్ చేయలే, మీకు టికెట్ ఇవ్వలే, రాజకీయంగా పట్టుకునే కూర్చుంటాడా బుర్ర రవితేజ గౌడ్? నేను రాజకీయాలను విరమించుకోవడానికి అయితే రాజకీయాల్లోకి రాలేదు. నేను దీర్ఘకాలికం రాజకీయ ప్రణాళికతో నేను రాజకీయాలకు వచ్చాను. ఇంకోటన్నా ఈ దుబ్బాకలో కలియుగ పాండవులు టైటిల్తో పోటీ చేసిరు 5గురు. సో ఎట్లన్నా అది ఎట్లా వచ్చింది ఆలోచన? బీఆర్ఎస్ పార్టీని ఉప ఎన్నికల్లో ఓడగొట్టడం అనే ఏకైక లక్ష్యంతో మేము ఆ రోజు కలియుగ పాండవులో పోటీ చేయడం జరిగింది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు నా నియోజకవర్గం ప్రజల అరికాలికి ముళ్ళంటితే నా మునిపంటితో తీస్తా అన్నాడు. మరి నిజంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకి ఒక న్యాయమైన పరిపాలన అందుతుందంటావన్నా? ఒకటి ఎగ్జాంపుల్ అనుకుందాం, మీకు జడ్పీటీసీ అవకాశం వచ్చింది, పోటీ చేస్తున్నారు, కొండరావుపేట మండలంలో పోటీ చేస్తున్నారు, లేదంటే ఇతర వేరే మండలంలో పోటీ చేస్తున్నారు. ఏ నినాదంతో పోతారు? యువత రాజకీయాల్లోకి వస్తే పాత నీరు కొత్త నీరు చేరితే కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు రూపొందుకుంటాయి. అదొక లక్ష్యం. అయితే ఇంకొక లక్ష్యం ఏంటంటే, మీ అమ్మమ్మ కూడా గతంలో 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసింది పాపమ్మ అని కూడా విన్న ఆడ మాట్లాడుకోగా. ఏంటి అసలు పాపమ్మ గురించి చెప్పారు 2-3 సార్లు? వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు స్వశక్తిగా అంటే సొంతంగా డబ్బులు సంపాదించే శక్తిని ఇచ్చింది బుర్ర పాపమ్మ గౌడు. బుర్ర పాపమ్మ గౌడు అదే విధంగా ఆ రోజు చెన్నమనేని రాజేశ్వరరావు గారితో పనిచేసింది. ఇందిరాగాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. సో ఉస్మానియా యూనివర్సిటీలో నిత్యం విద్యార్థులతో ఏదో ఒక నిరసన కార్యక్రమం చేసిరు. సో మొన్న మీరు రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా 10,000 ర్యాంక్ వచ్చిందట మీకు. సో ఎట్లా సాధ్యమైందన్న? సో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఇటు కొండరావుపేట మండల ప్రజలకి? నియోజకవర్గంలో మన మండలం వెనుకబడి పడిపోయింది. మొన్నటి వరకు ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ కూడా మొన్న కట్టారు. మన హనుమాజిపేట పోయే బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే నిజామాబాద్ నుంచి